వెల్కమ్ టు ఫేస్ ఈ రోజు మన ముఖ్య అతిథి ఆదిశంకర ఇంజనీరింగ్ కాలేజ్ చైర్మన్ వంకి పెంచలయ్య. ఆయన కొత్తగా కందుకూరు రాజకీయాలకు ఎంటర్ అయ్యారు. గతంలో టీఆర్పీ తరఫున ఓసారి పోటీ చేసిన రాజకీయ అనుభవం ఉంది. అయితే తాజాగా ఆయన వైసీపీ నుంచి ఆయన అదృష్టాన్ని పరీక్షించుకొని ఉన్నారు. ఆయన కందుకూరులో ఈ ఎన్నికల్లో పోటీలో ఉండబోతున్నారు. కందుకూరు ఎన్నికల్లో ఆయన కుమార్తె పేరు ఇప్పటికే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించినా ఇంకా ప్రచారంలోకి ఇంకా దిగాల్సి ఉంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. ఆయన ఎన్నికల వ్యూహాలపై మనం ఒకసారి అడిగి తెలుసుకున్నాం. నమస్తే సార్. చెప్పండి సార్, ఏంది మీ కందుకూరు ఎన్నికల వ్యూహాలు? కందుకూరు వ్యూహాల మేజర్గా వెనుకబడిన బలహీన వర్గాలు సంఖ్య బలం ఉంది. ఆ బలంతోనే నేను కందుకూరుని ఎన్నుకోవడం జరిగింది. అంటే గతంలో సామాజిక న్యాయం చేస్తారన్న ప్రజారాజ్యంలో ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ సామాజిక న్యాయం ఉందని మళ్ళా ఇక్కడ ఫస్ట్ నుంచి కూడా నాకు ఏంటంటే సామాజిక న్యాయం అనేది నాకు ఒక ఇన్స్పిరేషన్. ప్రజారాజ్యాన్ని అట్రాక్ట్ చేసింది కూడా వాళ్ళ వైపు అట్రాక్ట్ చేసింది కూడా సామాజిక న్యాయం అనే. కానీ అది అందరికీ తెలిసిన విషయమే. ఆఖరణ సామాజిక న్యాయం లేకుండా పార్టీ కొలాప్స్ అయింది. కాబట్టి దాని గురించి ఇప్పుడు తగ్గించుకునేది వద్దు. కానీ ఇక్కడ ప్రాక్టికల్గా జగన్మోహన్ రెడ్డి గారు మామూలు సాధారణ వ్యక్తుల్ని సెలెక్ట్ చేసుకొని కొన్ని నియోజకవర్గాల్లో గతంలో చేశాడు, ఇప్పుడు ఇంకా ఎక్కువ చేస్తున్నాడు. రామారావు గారు ఉన్నప్పుడు బీసీలకి పెద్దపేట అనేది ఉండేది. తర్వాత కార్యక్రమంలో అది అసలు నిర్వీర్యం. అటువంటి మిషన్తో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ ఎజెండాగానే బలహీన వర్గాలు లేదా అసలు రాజకీయానికి దూరంగా ఉన్న కమ్యూనిటీలని ఐడెంటిఫై చేసి వాళ్ళకి పదవులు ఇవ్వడం కానీ వాళ్ళకి టికెట్లు ఇవ్వడం కానీ చేస్తున్నాడు. కాబట్టి అందరూ గమనిస్తున్నారు. అందరూ చెప్పిన సలహా మేరకు నేను అట్రాక్ట్ అయ్యేది వాస్తవం. ఆ నేపథ్యంలోనే వారు మైలవరం కానీ కనిగిరి కానీ ఇట్లా చాలా కాన్స్టిట్యున్సీస్లో ఆ ప్రయోగాలు చేస్తున్నాడు. అందులో భాగంగా నేను కూడా 2 దశాబ్దాలుగా కులాల ఏకీకరణకు ప్రాధాన్యత ఇస్తున్నాయి పార్టీలు. అంబేద్కర్ ఒక కులం మీద ఒక జాతిని కానీ ఒక నీతిని కానీ నిర్మించలేదన్నది. ఇది సాధ్యపడ్డారా ఈ కులాల విభజన వల్ల? ఖచ్చితంగా అవుతుంది. కుల గణాంకం కానీ జరిగితే దాంట్లో చాలా రెవల్యూషన్స్ వస్తాయి. 2029కి మహిళా బిల్లు కానీ ఈ కుల విభజన కానీ బాగా కానీ సైంటిఫిక్గా జరిగితే ఖచ్చితంగా మీకు కుల విభజన బట్టే రేపు టికెట్లు కేటాయించే ప్రతి పార్టీ ఒకటి కాదు, లేకపోతే మనుగడ లేదు. కుల ప్రాతిపదిక మీద కుల గణన జరిగిన తర్వాత పార్టీలు టికెట్లు కేటాయించుకోవాలి. అదే ప్రాతిపదిక మీద మీకు కేటాయించారంటారా? ఖచ్చితంగా. అంటే కందుకూరుకి మీకు ఎలాంటి అభినవ సంబంధం ఉంది? కందుకూరులో మీరు ఉన్నటువంటి ప్రత్యక్షం అయ్యారు, ఎలా అయ్యారు? కందుకూరులో మా సామాజిక వర్గం మిగిలిన బీసీ సామాజిక వర్గాలు ఎక్కువ ఉన్నాయి. మోర్ దెన్ 50% జనాభా. పార్టీ యొక్క సర్వేలో కూడా అది ప్రతిబింబించింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని వారు ఆఫర్ చేయడం, దాన్ని నేను అందిపుచ్చుకోవడం 2 జరిగింది. అంటే నేరుగా వైసీపీ అధిష్టానం మిమ్మల్ని సంప్రదించిందే, మీరు సంప్రదించారు? 2. ఎలా అంటే వారు క్యాండిడేట్ని చూస్తున్నారు, నేను కూడా ప్రయత్నిస్తున్నా, మ్యాచ్ అయింది. ఇప్పుడు కందుకూరులో ప్రస్తుతం ఉన్న కందుకూరు ఎమ్మెల్యే మానుకొండ మైదర్ రెడ్డి, ఆయన మీరు 5 సార్లు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తలేదంటే మీకు సపోర్ట్ చేస్తారని భావిస్తున్నారా? భావిస్తున్నాను. ఎలా? మాట్లాడాను. ఆయన నాకేం వేరే పార్టీకి పోవాలని లేదు, నేను ఖచ్చితంగా నీతో ఉంటాను, మీకు ఆపాలని మీరు కానీ ఎవరైనా ముఖ్యమంత్రి గారు చెప్పారు. మీ కుటుంబంలో ఎవరిని నిలబెడితే వాళ్ళని నేను సపోర్ట్ చేసి గెలిపించి తీసుకొని వస్తాను, ఆయన చేతిలో కానుకగా పెడతాను అని అన్నాడు. ప్రస్తుతం టీడీపీ కూడా మీ సామాజిక వర్గం నుంచి కందుకూరులో ఒక అభ్యర్థిని పెట్టాలని ప్రయత్నం చేస్తుంది. మంచిది కదా, వెల్కమ్. అంటే కందుకూరులో ఒక మైదర్ రెడ్డి అయితే గెలుస్తాడు, ఇంకెవరైనా ఇబ్బంది పడతారు అనేది
ఇప్పుడు ఎలక్షన్స్లో ఎక్కడ జరుగుతాయో తెలియదు. మనిధర్ గారు దాదాపుగా ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలు ఆయన రిప్రజెంట్ చేస్తున్నాడు. కాంగ్రెస్ తరఫు వైఎస్ఆర్సీపీ మా పార్టీ తరఫున కూడా అంతకాలంగా ఉన్నవాడు ఖచ్చితంగా ఆయనకంటూ మంచి వర్గం ఉంటుంది. ఆయన సేవా భావంతో సేవ చేసినాడు కాబట్టి ఆ ప్రజాపాలన ఉంటుంది. ఆయన మాతోటి చేరినప్పుడు అది మాకు తోడవుతుంది. చూడండి, మీ సామాజిక వర్గాలతో ఇప్పుడు ఏమైనా మాట్లాడారా మీరు? కందుకూరు అందరితో టచ్లో ఉన్నాం. ఏముంటుంది ఫీడ్బ్యాక్ నుంచి? దాదాపుగా కొన్ని 50-60 సంవత్సరాలుగా ఎవరు ఆ వర్గాల నుంచి రిప్రజెంటేషన్ చేసిన వాళ్ళు ఎవరు లేరు. మొట్టమొదటిగా జగన్మోహన్ రెడ్డి గారు అది గుర్తించి డిక్లేర్ చేశారు కాబట్టి వాళ్ళందరూ ఏకకంఠంతో వచ్చి సపోర్ట్ చేస్తామని ప్లాన్. అసలు జగన్మోహన్ రెడ్డి రెడ్డి సామాజిక వర్గానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు, మిగిలిన వాళ్ళకి ఏం లేదండి. లేదు కదా, లేకపోతే నేను నాకెందుకు ఇస్తాడు, కనీరికి ఎందుకు ఇస్తాడు, మైలవరం ఎందుకు ఇస్తాడు, ఇక్కడ చాలా ఉన్నాయి చెప్తే. చెప్పండి ఏమున్నాయి? మైలవరం, కందుకూరు, కనిగిరి అబ్బాయి అయితే చాలా సాధారణ వ్యక్తి. మైలవరం అదే పరిస్థితి. జెడ్పీటీసీ ఉన్న అబ్బాయిలు లోకల్ బాడీ రిజర్వేషన్స్తో జెడ్పీటీసీకి గెలిచారు. వాళ్ళని ఎమ్మెల్యే చేయడం అనేది ఏ పార్టీ అన్నది చేసిన ధైర్యంగా ఏ పార్టీ చేయలేదు. అటువంటి ధైర్యం దాంట్లో క్లారిటీ ఉంది. దాంట్లోనే మీరు సామాజిక న్యాయం ఉందా అనేది చెప్పచ్చు. ఇప్పుడు ఈ ఎక్స్పెరిమెంట్ ఫలిస్తుందే? డబ్బు రాజకీయాలు వచ్చేసే కదా. ఇప్పుడు డబ్బులు లేదు, అసలు క్యాండిడేట్ పోటీ చేయబోయే వ్యక్తికి ఎంత డబ్బు ఉంది, డబ్బులు ప్రభావం లేదని నేను అనట్లేదు. దాంతో పాటు ఇది ఎక్కువ పనిచేస్తాను. మీకు టికెట్ ప్రకటించి చాలా రోజులు అయింది, ఎందుకు డిలే చేశారు? ఉన్నటువంటి ప్రకటించడం అన్ని సర్దుబాటు చేసుకుని ఇంకా అక్కడే ఉండాలి కదా. ఆడ ఇల్లు తీసుకొని అక్కడే ఉండాలా, చావోరు ఏవో నడ తెలుసుకోవాలా, కాబట్టి జనానికి అండగా ఉండాలా అని నా ఏర్పాట్లు నేను చేసుకొని పోతున్నాను. మీరు ఎలక్షన్ అప్పుడే కనిపిస్తారు, తర్వాత మళ్ళీ కనిపించరు అనేది? నేను రాజకీయంగా లేదు కదా, నేను విద్యా సంస్థలు రన్ చేస్తున్నా, సేవా కార్యక్రమాల్లో ఉన్నా, అవి చూసుకుంటున్నా. దాంతోపాటు ఇది ఒక అవకాశం వచ్చింది, ఇప్పుడు సమాయత్తం అవుతున్నా. అంటే మీరు చేసిన సేవ ఉందా మీకు తెలిసి? మీరు చెప్పుకున్న దానికి ఏం చేశారు మీరు? మొన్న కరోనాలో రోజుకు 2000 మంది పేషెంట్లు, పాజిటివ్ ఉన్న పేషెంట్లు జిల్లా వైజ్ ఆల్మోస్ట్ 10 కాన్స్టిట్యున్సీలు భోజనం సప్లై చేసాం. మధ్యాహ్నం లంచ్, ఈవినింగ్ డిన్నర్కి 2 పూట్ల మా విద్యార్థులు, మా ఫ్యాకల్టీ వాళ్ళ సహకారంతో ప్రతి ఒక్క పేషెంట్కి వాళ్ళ అటెండెంట్స్కి ఇద్దరికి ఫ్రీగా భోజనం సప్లై చేయడం. అది బలవంతమైన ఆహారం. డైలీ ఒక ఎగ్గు, మిగిలిన కాయగూరలతో చేసిన. ఎన్ని రోజులు చేశారు? ఆ విధంగా దాదాపు 1.5 నెలలు చేసాం. 2000 మంది రోజు. అలాగే ట్రైన్లో పోయే వాళ్ళందరికీ గూడూరు రైల్వే స్టేషన్లో ఒక 3/4 గంట ఆగద్ది. ఆ టైంలో భోజనం సప్లై చేసి ప్యాకెట్లే ట్రైన్లో ఇచ్చేసేసి అట్లా దాదాపు 1000-1200 మందికి డైలీ చేసి సిన్సియర్గా చేసి. మీరు రాజకీయాలు సిన్సియర్గా చేస్తారా లేకపోతే ఊరికే అట్లా చేసేసి మళ్ళా? రాజకీయాలు సిన్సియర్గా చేయకపోతే అసలు రాకూడదుగా. సిన్సియర్ చేయాలనే అంతా వచ్చాను. ఇప్పుడు రేపు ఎలక్షన్లో ఎలాంటి వ్యూహాలతో ముందుకు పోతుంది? మెయిన్ జనంలో పోవడమే. జనంకి టచ్లో ఉండడం, వాళ్ళకి ఏదైనా సమస్యలు ఉంటే వాటిని నోట్ చేసుకొని మనం చేయగలిగిన పనులు పరిష్కారాలు చేసి చూపించాలి. ఇప్పుడు మీ సామాజిక వర్గం నుంచే కందుకూరులో కూడా మీతో పోటీ పెట్టుబడుతున్నారు. మీ సామాజిక వర్గాన్ని 2గా చీలిపోతాయి కదా. ఇప్పుడు అలాంటప్పుడు మీరు ఎలా నెక్కిపోతారు? ఇప్పుడు మెయిన్గా ఓట్ బ్యాంకింగ్ అనేది పార్టీలు ఉంటుంది. చేసిన వెల్ఫేర్ కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు మీకు తెలిసిన చరిత్రలో గత 70-74 సంవత్సరాల్లో ఎవరైనా ఏ పార్టీ అయినా కానీ, ఏ ముఖ్యమంత్రి అయినా కానీ డైరెక్ట్గా ఎటువంటి కరప్షన్ లేకుండా డైరెక్ట్గా లబ్ధిదారుడికి చేరిన అమౌంట్ అనేది, లబ్ధి చెందడం అనేది ఏ గవర్నమెంట్లో జరిగిందా? ఎక్కడ జరగదు. ఫస్ట్ టైం ఇన్ ది హిస్టరీ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్. అదొకటే చాలు. రెండోది, మీ మిడిల్ మ్యాన్స్ లేదు. ఏదో ఒక ఎమ్మెల్యే కాడుకో, ఇంకొకరి కాడుకో పోయి వాళ్ళ రికమెండేషన్లు ఏం లేవు. ఊర్లలో ఈ వ్యవస్థ, కార్యదర్శుల వ్యవస్థ
విలేజ్ సెక్రటరీ వ్యవస్థ కానీ పెట్టిన తర్వాత వాలంటీర్స్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళకి ఇవ్వాల్సిన సర్వీసు వాళ్ళు చేస్తున్నారు. అటువంటిది దేశంలో ఫస్ట్ ఒక ఇన్నోవేటివ్ కార్యక్రమాన్ని ఆయన ఇచ్చాడు. అది ఇంకే పార్టీ ఇచ్చిందా? లేదు. దేశం అంతా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సైజ్ చూస్తున్నారు. ఎలక్షన్స్లో ఎటువంటి ప్రామిసులు పెట్టాలని. దట్ ఇట్ సెల్ఫ్ షోస్ దట్ సక్సెస్ ఆఫ్ హిస్ క్యాలిబర్. చేశాడు. ఈ చేత ఇచ్చి మళ్ళీ ఈ చేత లాక్కుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. సంక్షేమ పథకాలు ఇస్తున్నారు. సంక్షేమ పథకాలు ఇచ్చిన తర్వాత సాయంత్రం ముందు రేట్లు పెంచారని ప్రతిపక్షాలు భయంకరంగా వాదిస్తున్నారు. ముందు రేట్లు ఏ రాష్ట్రంలో పెంచలేదు చెప్పండి. ప్రతి రాష్ట్రంలో మందు వలన మందులో వచ్చే రెవెన్యూ వల్లనే వెల్ఫేర్ కార్యక్రమాలు జరుగుతాయి. అది మీకు తెలిసింది, అందరూ తెలిసింది. మనకన్నా కర్ణాటకలో ఇంకా రేట్లు ఎక్కువ. అవునా? ఢిల్లీ ఎక్కువ రేట్లు, హర్యానా ఎక్కువ రేట్లు. ఇంత పోల్చుకుంటే తమిళనాడు అదే పరిస్థితి. మీకు ఎక్కడ తక్కువ ఉన్నాయి, ఎక్కడ ఇది ఉంది చెప్పండి. మీరు కందుకూరు ఎమ్మెల్యే అయితే కందుకూరుకి ఎలాంటి అభివృద్ధి చేయకూడదు? కందుకూరు అనేది మెట్ట ప్రాంతం. మెట్ట ప్రాంతానికి ఉన్న సమస్యలు అధ్యయనం చేసి ఇంకా లోకల్గా ఉన్న ఇష్యూస్ ఏమైనా ఉన్నాయో చూసేసి వాటిని పరిష్కరించడం కోసం ఖచ్చితంగా నేను ప్రయత్నిస్తాను. కందుకూరుకి మీరు చేసే ప్రత్యేకమైన ప్రణాళికలు ఉండే అభివృద్ధి కోసం ఇప్పుడు చెన్నపట్నం, కృష్ణపట్నం, అలాగే రామాయపట్నం కందుకూరుకి దగ్గరున్న పోర్ట్. ఈ గవర్నమెంట్లో గత 2-3 సంవత్సరాల్లో దాన్ని ఐడెంటిఫై చేసి హార్బర్ చేయడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని ఎస్సీజెడ్స్ ఇయర్ మార్క్ చేశారు. దానికి కొత్త కొత్త ఇండస్ట్రీస్ అట్రాక్ట్ చేస్తున్నారు. వచ్చే ఆటోమేటిక్గా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అవుతుంది. ఇప్పుడు కందుకూరు అనేది దాని దగ్గర ఉన్న పట్టణం కాబట్టి కందుకూరు పట్టణం బాగా డెవలప్ అవుతుంది అనేది నా ఒక విజువలైజేషను. గవర్నమెంట్ యొక్క దృష్టి కూడా అదే రకంగా ఉంది. కొత్త కొత్త ఇండస్ట్రీస్ని తీసుకొచ్చి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేసేదానికి డెఫినెట్గా రాబోయే 5 సంవత్సరాల్లో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ చాలా పెరుగుతాయి కందుకూరులో. బికాజ్ ఆఫ్ ది పోర్టు, హార్బరు ఇవన్నీ వచ్చినందువలన ఆటోమేటిక్గా ఇండస్ట్రీస్ డెవలప్ అవుతుంది అనేది ప్రపంచంలో ఉన్న ఇది. అదే రకంగా ఎంప్లాయ్మెంట్ బాగుంటుంది, వాళ్ళ స్థితిగతులు మారుతాయి. కందుకూరు వస్తుంది. కందుకూరు ఆర్థిక పరిస్థితి మారిపోద్దండి. ఆర్థిక పరిస్థితి మారుతుంది, ఇండస్ట్రీస్ ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. అలాగే సౌకర్యాలు అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్స్ కానీ ఇవన్నీ ఇంప్రూవ్ అవుతాయి. రెండోది హైవేకి దగ్గరగా ఉంది కాబట్టి చాలా కందుకూరు యొక్క రూపురేఖలు మారిపోతాయి అనేది మాత్రం ఖచ్చితంగా నేను చెప్పగలను. దాన్ని నేను గట్టిగా ప్రయత్నిస్తాను. వైసీపీ ప్రభుత్వంలో డెవలప్మెంట్ అనేది కనిపించడం లేదు. కేవలం సంక్షేమానికే పరిమితం అయిపోయింది వైసీపీ ప్రభుత్వం. ఓటు బ్యాంకు రాజకీయం చేస్తున్నారంటే విమర్శ. ఈ విలేజ్ సెక్రటేరియట్ వ్యవస్థ వచ్చిన తర్వాత మీకు ప్రతి యొక్క గవర్నమెంట్ సర్వీసెస్ ఒక్క సింగిల్ డోర్ కింద, సింగిల్ విండో కింద జరిగిపోతాయి. మేము చదువుకునే రోజుల్లో ఒక క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలంటే తాలూకా ఆఫీస్ పోయి ఎవరో ఒక పెద్ద లీడర్ చేత తెప్పించుకొని పోతే ఒక వారం రోజులు తిరిగితే సర్టిఫికేట్ వచ్చేది. ఇప్పుడు ఆ వ్యవస్థ లేదు. జస్ట్ ఒక క్లిక్ ఆఫ్ బటన్తో మీకు సర్టిఫికేటు, బర్త్ సర్టిఫికేటు, డెత్ సర్టిఫికేట్, ఏదైనా ఏ సర్టిఫికేట్ కావాలో అనేస్తున్నారు. అది వ్యవస్థ ఎంత సరళీకృతమైంది. దేశంలో ఏమన్నా జరిగిందా? ఏ రాష్ట్రంలో చేయాల? ఇప్పుడు కూడా పాత పద్ధతుల్లోనే తాలూకా ఆఫీసులు తిరుగుతున్నారు. ఇక్కడ ఆ పరిస్థితి లేకుండా చేశారు. అది ఎంత మార్పు అంటే అంత మార్పు. ఇట్స్ ఎ రెవల్యూషన్. గవర్నమెంట్ ఈజ్ అట్ యువర్ డోర్ స్టెప్. అది సంక్షేమ కార్యక్రమాలు కూడా అంతకుముందు రోజుల్లో వాళ్ళ దగ్గర చేరేటప్పటికే కొంత మధ్యలో పోయేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎంత ఉంటే అంత అమౌంట్ నెట్గా వాళ్ళ అకౌంట్లో పడిపోతుంది. దానికి వాళ్ళు ఎవరు చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. అంతకుముందు రోజు ముసలి వాళ్ళు పెన్షన్ తెచ్చుకోవాలంటే ఏమో ఒక వారం రోజులు తిరిగితే కానీ వాళ్ళు పెన్షన్ వచ్చేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. బియ్యం కూడా అదే పరిస్థితి. ఏదైనా ప్రతి గవర్నమెంట్ సర్వీసెస్ క్లిక్ ఆఫ్ బటన్ అట్ దేర్ డోర్ స్టెప్. వాళ్ళు వచ్చి తిరగాల్సిన అవసరం లేదు. అది డెవలప్మెంటా కాదా
మనం మీరు చెప్పాలి. అది సంక్షేమమే, సంక్షేమం కాదు, అట్నే డెవలప్మెంట్ కూడా. ఇప్పుడు స్కూల్స్ నాడు నేడు బళ్ళు వచ్చినాయి. అంతకుముందున్న స్కూల్స్ ఎట్లున్నాయి, ఇప్పుడున్న స్కూల్స్ ఎట్లున్నాయి, చాలా మార్పు వచ్చింది. అదే కాకుండా అసలు ఒక సామాన్య మానవుడికి అందుబాటులో లేని విద్య, ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషను అనేది డబ్బులు ఉన్నవాళ్ళకి మాత్రమే పరిమితం ఉన్నది. అటువంటిది ఈరోజు ఒక కామన్ మ్యాన్, మామూలుగా కూలి చేసుకునే జీవించేవాడు కూడా ఈరోజు వాళ్ళ బిడ్డల్ని ధైర్యంగా ఆత్మగౌరవంతో స్కూల్లో, గవర్నమెంట్ స్కూల్లో చేర్చుకుంటున్నారు. సిబిఎస్ఈ కాకుండా ఐసిఎస్ఈ సిలబస్ కంట్రీలో ఎక్కడ ఏ గవర్నమెంట్ స్కూల్స్లో కూడా ఐసిఎస్ సిలబస్ అనేది ఇంట్రొడ్యూస్ చేయాలి. దాన్ని చూసేదానికి, దాన్ని పరిశీలించేదానికి వేరే రాష్ట్రాల వాళ్ళు, వేరే దేశాల వాళ్ళు వచ్చి స్టడీ చేస్తారు. అంటే అది అన్ని ప్రపంచాన్ని తన వైపు చూపించుకునే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు సంస్కరణ చేస్తుంటే అది డెవలప్మెంట్ కాదా అని ఒకటి. రెండోది హార్బర్లు, ప్రతి జిల్లాకి ఒక హార్బర్, అంటే సీ కోస్ట్ లైన్లో లాంగెస్ట్ సీ కోస్ట్ ఉండేది మందే ఆంధ్రప్రదేశ్. అలాంటిది 10 హార్బర్లు వచ్చినాయి. ఆ 10 హార్బర్లు దానికి రిలేటెడ్గా యాన్సిలరీగా ఇండస్ట్రీస్ డెవలప్మెంట్, ఇదే డెవలప్మెంట్. రెండు మెడికల్ కాలేజెస్, దాదాపు 10-12 మెడికల్ కాలేజెస్ వచ్చినాయి కొత్తగా, ఇది డెవలప్మెంట్ కాదా? ఇట్లా చెప్పుకుంటా పోతే ఎస్సీజెడ్స్ వచ్చినాయి, ఎస్సీజెడ్ బేస్ చేసుకొని ఇండస్ట్రీస్ వచ్చినాయి, ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయింది. ఇవన్నీ ఇండస్ట్రీస్ ఇవన్నీ వచ్చినాయి అంటే ఇది డెవలప్మెంట్ కాకుండా కాదని ఎవరు చెప్తారు? అది ఓన్లీ ఫస్ట్ 1 ఇయర్లో ఉన్న మాటని వాళ్ళు 5 ఏళ్ళు చెప్పుకుంటూ వస్తున్నారు, లాక్కుంటూ వస్తున్నారు. ఇంకా అంతకన్నా సబ్జెక్ట్ లేదు కాబట్టి మీరు ఇప్పుడు చూస్తే డెవలప్మెంట్స్ ఉన్నది రెండు కళ్ళు, సంక్షేమం ఒక కన్ను, డెవలప్మెంట్ ఇంకొక కన్ను. ఇబ్బంది. కందుకూరు నియోజకవర్గంలో మీ నామినేషన్ ఉంటుందా, మీ పాప నామినేషన్? ముఖ్యమంత్రి గారు మీ ఇంట్లో ఎవరైనా ఒక పోటీ చేయమన్నారు, మేము పోటీ చేయడానికి సిద్ధం, మా క్యాప్షనే సిద్ధం, రేపు ఎలక్షన్స్కి సిద్ధం, ఎవరైనా సిద్ధమే, నేనైనా సిద్ధం, నా కూతురైనా సిద్ధం, నా అల్లుడైనా సిద్ధం. అంటే రేపు నామినేషన్ పత్రాల్లో మీ పేరు ఉండిపోతుందా, మీ పాప పేరు ఉండిపోతుంది, మీ అల్లుడి పేరు ఉండిపోతుంది? నేను సిద్ధం, అన్నిటికీ సిద్ధమయ్యే వచ్చింది. నేనే పోటీ చేస్తున్నా, నేనే వాళ్ళతో ఉంటున్నా, నేనే అక్కడ సహజీవనం చేస్తున్నాను. కందుకూరు నియోజకవర్గంలో ఇల్లు తీసుకున్నా, ఆఫీస్ ఉంది, ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేదానికి నేను సిద్ధమయ్యే, నేను ప్రిపేర్ అయ్యే నేను వస్తున్నాను. నేనే సిద్ధం, వెరీ క్లియర్. ఇప్పుడు కందుకూరు ఎమ్మెల్యే మీతో కలిసి వస్తారని భావిస్తున్నారు? ఖచ్చితంగా వారిని మాట్లాడడం జరిగింది. ఆయన ఖచ్చితంగా నేను మిమ్మల్ని గెలిపించి ముఖ్యమంత్రి గారికి కానుక ఇస్తానని చెప్పినారు. ఇప్పుడు మీరు కందుకూరు శాసనసభ స్థానాన్ని మీరు గెలవబోతున్నారు లేదు, ఆయన గెలిపిస్తారా, మీరు గెలుస్తారు? ఇద్దరే కృషి, గెలుస్తాం, ఖచ్చితంగా గెలుస్తాం. గెలిచి ముఖ్యమంత్రి గారికి ముఖ్యమంత్రి సీట్లో కూర్చోబెట్టేదానికి మేము కూడా ఉపయోగపడి ఒక కానుక ఇస్తాం. ఇప్పుడు సీఎం గారు మీకు టికెట్ ఇచ్చారు, అక్కడ నాయకులతో మీకు సంబంధాలు ఎలా ఉన్నాయి? ఆయన సీఎం గారు ఏమన్నా నాయకులను కలుపుకోబోమని వాళ్ళు ఏమన్నా ఇన్స్ట్రక్షన్ ఏమైనా ఇచ్చారు? మా నాయకుడు ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్క, అంటే ఒక 3-4 టాప్ కాన్స్టిట్యున్సీ నాయకులు ఉన్నారు కదా, సిట్టింగ్ ఎమ్మెల్యే కాకుండా ఎమ్మెల్సీ మాధవ్ కానీ అలా ఉన్న ప్రతి మండల నాయకులను అందరితో మాట్లాడి వాళ్ళని కోఆర్డినేట్ చేసి ఒక ఇంట్రడక్షన్ మీటింగ్ ఒకటి అరేంజ్ చేయమన్నాడు. గట్టిగా చెప్పాడు కూడా, గెలుచుకొని మీరు రావాలని చెప్పాడు, చాలా గట్టిగా చెప్పాడు, ప్రిస్టేజియస్గా చెప్పాడు. కాబట్టి అందుకు అందరూ చాలామంది వాళ్ళే ఫోన్లు చేస్తున్నారు రోజు, సామాజిక కార్యకర్తలు కావచ్చు, లేకపోతే సామాజిక వర్గాలకు సంబంధించిన నాయకులు కావచ్చు, అక్కడున్న పార్టీ శ్రేణులు కావచ్చు, అందరూ డైలీ చాలా ఫోన్లు వస్తున్నాయి. మంచి రెస్పాన్స్, ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్ వచ్చింది. సో నేను అసలు ఊహించిన బస్సులో ఇప్పుడైతే చాలా హ్యాపీగా ఉన్నాను. ఎప్పటి నుంచి మీ కార్యాచరణ ఉండబోతున్న ప్రచారం? ఈరోజు నుంచి, ఈరోజు కాన్స్టిట్యున్సీ పోతున్నాము. ఎలా ఇంటరాక్ట్ కాబోతుంది? పరిచయ కార్యక్రమం మొదట అందరు నాయకులతో, మండలం వైజు కాన్స్టిట్యున్సీలో ఉన్న అందరు నాయకులందరినీ ఒకసారి కలవడం, వాళ్ళ యొక్క వివరాలు తీసుకోవడం, వాళ్ళ సహకారంతోనే నేను ముందుకు పోతాను. ప్రతి విలేజ్ని కవర్ చేస్తా, ప్రతి ఇంటికి, గడపకి జగన్ ఉన్నా. అంటే రాజకీయాలకు సంబంధం లేని క్వశ్చన్ అడుగుతున్నాను. చెప్పండి.
మీరు ఫ్యాక్షన్ మీద పిహెచ్డి చేశారంట కదా, ఫ్యాక్షన్కి మీకున్న సంబంధం ఏంటి? నేను లాలో ఎల్ఎల్ఎంపి మాస్టర్ ఆఫ్ లా చేశాను. నేను కొన్ని పంచాయతీలు చూశాను గతంలో. రియల్ ఎస్టేట్ చేసేటప్పుడు ప్రతి ఒక్కరు ఊరికి కాలెత్తుకొని వచ్చేస్తారు పంచాయతీకి. సో ఇదేంటి అసలు సంగతి, అసలు ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఇదని మూలాలు తీసుకుంటే పాలేగాల వ్యవస్థ ఉంది. పాలేగాల వ్యవస్థ కాడి నుంచి ఉన్న రూట్స్ అది. కాబట్టి ఒక ఇంట్రెస్ట్ కలిగింది దాని మీద పిహెచ్డి చేయాలని. ఒక 6 సంవత్సరాలు పట్టింది పిహెచ్డి చేసేదానికి. దాన్నే మేము బుక్గా చేస్తే బుక్ అమెరికాలో పబ్లిష్ అయింది. అమెజాన్లో అమ్ముతున్నారు. దాదాపుగా $100 అంటే $8,000 పెట్టి అమ్ముతున్నారు బుక్. చాలా మంచి బుక్. నాకు వచ్చిన ఇంట్రెస్ట్ కూడా అంటే ఈ పంచాయతీలతో చూస్తే అసలు ఏంటి, అసలు ఈ ఫ్యాక్షనిస్టుల చరిత్ర ఏంటి అని చూస్తే ఆరిజిన్ పాలేగాల వ్యవస్థ నుంచి వచ్చింది. కాబట్టి నాకు ఇంట్రెస్టింగ్ టాపిక్. నేను ఫ్యాక్షన్ తీసుకున్నాను. నేను ప్రతి ఫ్యాక్షనిస్ట్ని ఇంటర్వ్యూ చేశాను. వాళ్ళ జీవన విధానాలు, వాళ్ళ వ్యవహార శైలి అని తెలుసు. దాంట్లో నాకు రీసెర్చ్ కాలంలో ఉండగానే ముఖ్యమంత్రి గారు కూడా నాకు ఒక స్ఫూర్తినిచ్చారు. ఆ స్ఫూర్తితోనే నేను కొనసాగించాను. ముఖ్యమంత్రి గారు ఇచ్చిన స్ఫూర్తి అని చెప్తారా? అంటే మామూలుగా ఎందుకు ఫ్యాక్షనిజం అనేది వచ్చింది, అది వెనుకబడితనం, రూరల్ వెనుకబాటుతనంతోనే వచ్చిన ఇది. మనం జనాల్ని కానీ డెవలప్ చేస్తే అసలు ఫ్యాక్షనిజం అనేది కనపడదు. హ్యూమన్ రైట్స్ ఎక్కడుంటే ఫ్యాక్షనిజం ఉంటే హ్యూమన్ రైట్స్ ఉండదు. ఫస్ట్ మనం పేదరికాన్ని కానీ రూపుమాపితే ఫ్యాక్షనిజం అనేది ఉండదు. మానవ హక్కు ఉల్లంఘన జరగదు అనేది ఆయన చెప్పిన స్ఫూర్తి. అదే ఆయన చేస్తున్నాడు. ఎన్నికలలో మీ వ్యూహాలు ఏంటి, ఎలా ఎన్నికల్లో ప్రచారాన్ని ముందు తీసుకుపోతుంది? ఇప్పుడు భారత యుద్ధం ఉంది. భారత యుద్ధంలో కర్ణుడు కానీ అర్జునుడు కానీ వాళ్ళు ఏ బాణాలు ఎప్పుడు వేస్తారని వాళ్ళు చెప్తారా? చెప్పరు. వాళ్ళు వ్యూహం శైలి చెప్తారా? చెప్పరు. అందుకని ఇది కూడా యుద్ధం. కాబట్టి ఇట్లాంటి యుద్ధాల్లో ఎదుటి వాడి యొక్క యుద్ధ నీతి వేరే ఉంటుంది, మన యుద్ధ నీతి వేరే ఉంటుంది. పార్టీ ఇచ్చే సపోర్టు, పార్టీ యొక్క లైన్ తీసుకొని ముందుకు పోతాం. ఖచ్చితంగా గెలిచి చూపిస్తాం. అటువంటి సీక్రెట్లు ఓన్లీ చేసి చూపిస్తాం కానీ చెప్పం. తెర మీద దూరం. అంతే. ఇది ఈనాటి కందుకూరు వైసీపీ నేత వంగి పెంచలే మనోగతం. మరో అతిథితో మళ్ళీ కలుద్దాం. నమస్తే సార్.